తమ్మి సర్పంచ్ ఎలక్షన్లు అన్నారు, మళ్ళా సప్పుడే లేదు. ఏమో అన్న, బీసీ రిజర్వేషన్లు ఇంకా ఫైనల్ కాలేదట. కాక ఈ తాపకు బీసీకి వస్తే మాత్రం పక్కా నేనే నిలబడతా, నువ్వు సపోర్ట్ చేయాలి చూడు. అరే ఎంపీటీసీ ఛాన్స్ వస్తే మాత్రం పక్కా మనోని పోటీకి పెట్టాలరా, అప్పుడే జర్రంతల మిస్ అయింది. సీఎం సార్ మళ్ళొక పారి ఢిల్లీకి పోయిండు. అట్లనే కొందరు మంత్రులు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లును సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టిండు కదా, ఏం చేద్దాము ఎట్లా చేద్దామని పెద్దల సలహాలు తీసుకుంటారట. అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి ఆలోచన చేస్తున్నారు. వచ్చే నెల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే కోపున్నదట. మరి తీర్మానం చేసి పంపిన బిల్లును రాజ్భవన్ కు పంపిన ఆర్డినెన్స్ ను పెండింగ్ లో పెట్టే వరకు ఇంకెట్లా చేస్తే ఫైదా అవుతుందని సోచాయిస్తారు అన్నట్టు. మేము వచ్చింది దాన్ని అమలు చేయటం కోసం, 42% రిజర్వేషన్ అమలు చేయటం కోసం, లీగల్ గా ఏమన్నా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం వచ్చాం. ఈ ముచ్చటిట్టుంటే కాంగ్రెస్ జనహిత యాత్ర కరీంనగర్ నడిచింది. మీరు ముందుకొస్తే ఒక్క రోజులో చట్టం వస్తుంది, కానీ మీకు చిత్తశుద్ధి లేదు. ముస్లింల పేరు చెప్పి వీళ్ళ యొక్క జాతిని మీరు నష్టం చేస్తున్నారనే మాట. నిజామాబాద్ వచ్చిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ను జోరుగా ఎదుర్కొన్నారు. ఇవాళ ఎంపీ అరవింద్ సార్ పుట్టినరోజు అయితే అందరూ హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. 42 మన 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రం మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే. ఇక రవీంద్ర భారతిలో షీన్మోల్ టీవీ ఆర్టిస్టులు పెట్టిన పుష్కర మహోత్సవానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ వచ్చి ఆర్టిస్టుల కోసం ఆఫీసు, ఇందిరామయిన్లు, పెన్షన్ల ముచ్చట సీఎం తోటి మాట్లాడి తిప్పలు తీరుస్తామని మాట ఇచ్చిండు. ఈ సమస్యలు ఏదైతే ఇప్పుడే చెప్పారో డెఫినెట్లీ నేను ఇమీడియట్లీ ఒక మీటింగ్ పిలిపించి మీ సమస్యలు ఎట్లా పరిష్కరించాలో డెఫినెట్లీ మీకు ఏదో ఒక లాభం పొందేలాగా చేస్తాను. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తే హరీష్ రావు సార్ పోతే పార్టీ ఆఫీస్ లో కండువాలు కప్పే కార్యం రామన్న చూసుకున్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది.